మంచినీటి సమస్య పరిష్కారం పూర్తి స్థాయిలో జరిగేదానికి ఇంకా కూడా ఇప్పుడు నిన్న టెండర్లు జరిగినాయి. 25 కోట్ల రూపాయలు పైపు లైన్లు వేస్తున్నారు. అదేవిధంగా 150 కోట్లతో ఇంకా చెరువు మరామతులు ఏర్పాటు చేస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వినుకొండకి మంచి పేరు, మంచి గౌరవం, మంచి గుర్తింపు వచ్చే విధంగా నిజంగా మనం అందరం చిన్నపిల్లల కానించి కూడా మన వినుకొండ కొండకి ఎంతో గౌరవం, ఎంతో గుర్తింపు, ఎంతో పేరుంది. కానీ దానికి కొన్ని మరి అక్కడికి వెళ్ళాలంటే వయసు మళ్ళినటువంటి పెద్దవాళ్ళు కానీ, మరి నేను కూడా అందరూ ఒకండి, మళ్ళా వయసు మళ్ళిన వాళ్ళంటే కొందరు మేమేనా ఆయన కాదని అనుకుంటారు. మన రెడ్డి గారు, కొండరెడ్డి గారు లాంటి వాళ్ళు. మనం అందరమే పైకి వెళ్ళాలంటే కొన్ని వసతులు కావాల్సి వచ్చినాయి. దాంట్లో నిజంగా ఎవరు కూడా చేయలేనిది ఈరోజు మనం ఘాట్ రోడ్ వేస్తున్నాం. ఘాట్ రోడ్ వేసే ముందు మన దగ్గర ఏ ఒక్క రూపాయి లేదు, ప్రభుత్వం తరఫు నుంచి ఏ ఒక్క రూపాయి మనకు అందలేదు. దేవుడు అనుగ్రహించాడు, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు అని చెప్పి మొదలుపెట్టాం. ముఖ్యమంత్రి గారు ఈ రోజు దానికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 6 కోట్ల రూపాయలు. మొన్న నేను చెప్పిన ఫండ్స్ అన్ని అయ్యేదో మేము నా ఫండ్స్ అని, లేకపోతే ఇంకొక మినర్ ఫండ్స్ అని, అదని ఇదని చెప్పాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది. అన్నా నాయుడు అన్నా, ఎంత ధైర్యం చేసామన్నా, ఎలాంటి మంచి పని మన పార్టీకి, మనకి, మన ప్రజలకి మంచి గుర్తింపు, మంచి గౌరవం, మంచి ఫెసిలిటీస్, వినుకొండ నియోజకవర్గానికి, వినుకొండ పట్టణానికి మంచి పేరు వచ్చే విధంగా మీరు ఘాట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఆ విధంగా మనం అభివృద్ధి జరుగుతూ ఉంది. ఏ రోడ్డు చూసినా ఎక్కడ ఎవరు వేయలేమనుకున్న సాధ్యపడినవన్నీ కూడా, అసాధ్యం అనుకున్నవి కూడా సాధ్యపడే విధంగా మనం చేసుకుంటున్నాం. అది మన అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు గ్రామాల్లో కూడా 20 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి మంచినీళ్ళు పైపుల ద్వారా మీ ఇంటికి ఇచ్చే విధంగా అది టెండర్లు పిలుస్తున్నారు. వచ్చింది అది 20 కోట్లు. అది వాటర్ గ్రిడ్కు సంబంధం లేదు, ఇది సపరేట్గా మనకి ఫండ్స్ రావడం జరిగింది. ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇదే కాదు, మనకి పువ్వాడ నుంచి గోకనకొండ నుంచి నాగులవరం నుంచి అటు హైవేకి కుండిత్తు దాకా కలిపేదానికి కూడా మనకి బ్రిడ్జి కూడా గుండ్లకం మీద అక్కడ శాంక్షన్ అవడం జరిగింది. బ్రిడ్జి అదే చిన్న విషయం కాదు. అప్పట్లో కొట్టకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మన తప్పట్లతో మరి మనం తెలియపరచాలి కదా. ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చినటువంటి అవకాశాలు చెప్తున్నా నేను. అదేవిధంగా నాగిరెడ్డిపల్లె నుంచి చింతల చెరువు నుంచి నాగిరెడ్డిపల్లె మీదుగా కొత్తపాలెం వచ్చేదానికి అక్కడ 9 కోట్లతో బ్రిడ్జి, దాదాపుగా 7 కోట్లతో రోడ్డు, అది కూడా శాంక్షన్ అయింది. నిన్న ఏఎంసీ గారు వచ్చి అవన్నీ మొత్తం ఓకే చేసుకొని వెళ్ళారు. ఏదో ఒక బ్రిడ్జి అప్పుడు వేస్తే బ్రహ్మాండం చేశారని మీరు అందరూ చెప్పుకుంటున్నారు. ఏ రోజు కూడా ఆ రోజు మరి బ్రిడ్జి వేసిన వాళ్ళని. మరి మన ప్రాంతంలో 2 బ్రిడ్జీలు వేసినా ఎవరు తప్పట్లు పట్టకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం తప్పట్లతో ధన్యవాదాలు తెలియపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాను. ఇది వాస్తవాలు. ఏంటి మామూలుగా అలాంటివన్నీ కూడా మనం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు గతంలో వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పారు వార్త సిమెంట్ కూడా ఇప్పటికీ వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేదని. నిజంగా మాట్లాడటానికి కనీసం అంత అమాయకులు ఉన్నారని అనుకుంటాడు, మరి ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ చంద్రబాబు నాయుడు గారు రోజుకి 14 గంటలు మాట్లాడతాడు. 14 సెకండ్లన్నా డెవలప్మెంట్ గురించి దాన్ని చేసిన పరిస్థితి ఆయనకు లేదు. రోజు 14 గంటలు మాట్లాడుతారు, 18 గంటలు పని చేస్తున్నట్టు. 18 గంటలు పని చేయడం మాట్లాడతారు. అవన్నీ ఉత్త మాటలు చెప్పడం ఆయనకు అలవాటు అయిపోయింది. ఏదన్నా ఒకటి చేసింది చెప్పానండి, ఏదన్నా పేదవాళ్ళకి ఒక మంచి పని చేసిందని చెప్పానండి. ఇప్పుడు పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే అవి
కోర్టులో సుప్రీంకోర్టులో వేసి ఆపిస్తాడు. అది ఆయన చేసింది. ఈ పెద్ద మనిషి అతడు ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు ఆడవిస్తున్నారు అంటాడు. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మీరు కోర్టులో వేసిందిగా బాబా, ఎందుకు మరి అలా మాట్లాడతారు? ఒక్క బస్తా సిమెంట్ ఖర్చు పెట్టలేదు, కళ్ళు కనిపించట్లేదా? ప్రతి ఊర్లో సచివాలయ నిర్మాణం జరుగుతుంది, కళ్ళు కనిపించట్లేదా? రైతు భరోసా కేంద్రం నిర్మాణం జరుగుతుంది, కళ్ళు కనిపించట్లేదా? హెల్త్ సెంటర్ జరుగుతుంది, కళ్ళు కనిపించట్లేదా? ఏం మాట్లాడుతున్నా? జగన్ ప్రభుత్వంలో ఒక్క సిమెంట్ బస్తా ఖర్చు పెట్టలేదా? అయితే ఒక్కటి మట్టి పోస్తాం, నువ్వు చెప్పినట్లు నేనే చెప్పిస్తాను. సిమెంట్ రోడ్లు అని చెప్పి మట్టి రోడ్లు వేసావు చూడు, అది నీ సంస్కృతి, నీ పార్టీ సంస్కృతి. మా సంస్కృతి అది కాదు. వేస్తే 50 సంవత్సరాలు ఆ రోడ్డుకలు తిరిగి కూడా ఉన్న బ్రహ్మాండంగా 50 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఆ క్వాలిటీతో అలాంటి క్వాంటిటీ వేసి అలా విధంగా ముందుకు పోతున్నటువంటి మా నాయకులు కానీ మా ప్రభుత్వం కానీ ఇది మా నేచర్. మామూలుగా మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బస్తా సిమెంట్ లేదని నిన్న ఏదో చెప్తున్నారు, బస్తా ఖర్చు పెట్టలేదని. మన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నాను, అసలు ఎక్కడైనా ఆ మాట అనడానికి అని कपिराजमावाहयामि रामदूतमावाहयामि शब्दराजमावाहयामि उत्तरामावाहयामि सूर्यपुत्रमावाहयामि देवीमावाहयामि श्रेयमुदयस्मयामि मरला अक्षंद्र पादालं చేసి నమస్కారం చేసుకోండి. నవరత్న సింహాసనార్థం హరిద్రాక్షాన్ని సమర్పయామి. శన్నో దేవీ లక్ష్మ్యాపో మోక్ష విజయే సత్యోర్ విశ్రంతనాగ్ని సమర్పయామి. నీళ్ళు తీసుకుని పాదం మీద సత్యం యోరా వృషమే గాతం విజ్ఞాయ గాతం విజపతియే दैवी स्वस्तिरस्त्रः स्वस्तिर्मनुष्येभ्यः भूर्त्वन्ति गाद्वेषं शर्मा अस्तु कृते संस्कृति यस्ते एमन्योदद्वज्रजाय साहोजमानुषसाश्यामदासमार्यन्त्रयाय सहस्कृतेन सहसा सस्वता मञ्जुरिन्द्रो मञ्जुरेवासुदेवो मञ्जुर्होता वृणोदयत वेदाः मन्यं विशीलते मानुषीर्यापाहिनो मन्यो तपसाददोषाः वीहि मन्यो तपसस्तवीयानपसायैः शत्रुमित्रः वृतः दस्य आशाश्रावणात्मनः त्वं हिमन्यो स्वयं भूर्मामभिमाचीषः हाविषदर्शनकृतनासुदेहवाकस्मपरेतोऽस्मितवक्त्रत्वा तवशस्य प्रचेतः तं त्वामन्यो अक्रतुज्जीलां स्वातनोत्फलदयाय मेहि अयं ते आशुपमे अर्याप्रति चीना सौरे विशदाहि मन्यो वज्रसौणावतच्चिन्तपोच्चापि